హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఇద్దరు హ్యాండ్సమ్ అబ్బాయిలు అని చెప్పాలి, ఎందుకంటే చాలా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళకి. ఎస్పెషల్లీ నేనైతే వాళ్ళ ఫ్రెండ్షిప్కి ఫ్యాన్ అనమాట. అంత ఈజీగా అంత మంచి ఫ్రెండ్స్ దొరకడం చాలా చాలా కష్టం. నేను ఎల్పియులో ఫుడ్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని. ఇప్పుడు యూకే వెళ్ళి అక్కడ రకరకాల కష్టాలు పడుతూ కూడా మనందరిని ఎంటర్టైన్ చేయడానికి చూస్తున్నారు. ఆ మధ్యలో ఇంకొక ఫ్రెండ్ యాడ్ అయ్యారు. ఆయన యాడ్ అయిన తర్వాత ఇంకొంచెం ఫన్ పెరిగింది. ఇప్పుడు వాళ్ళెవరో కాదు, మీ అందరికీ తెలిసిన అతి సమాచారం నుంచి సోహెల్ గారు, అలానే మన మాటల మాంత్రికుడు విష్ణు గారు ఉన్నారు. వాళ్ళిద్దరితో చాలా మాటలు అయితే మాట్లాడేద్దానండి. హలో అండి, ఎలా ఉన్నారు? జాలీ. మీరు? నేను చాలా బాగున్నాను. మీరు అడగరా నన్ను? ఓకే, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సోహెల్ గారు. అంతా సెట్టా? ఏదో అవుతుంది అలా. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసండి, అయిపోద్ది ఒక పని. అది బెస్ట్ అబ్బా. సో మీరు ఎక్కడి నుంచి? ఈయనకి నాకు అదే ఒక కామన్ పాయింట్ ఏంటంటే నాది నెల్లూరు, విష్ణు గారిది కూడా నెల్లూరు. సో మీకు నెల్లూరులో ఫేవరెట్ ఫుడ్ కానీ ఏమన్నా ఫేవరెట్ ప్లేసెస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. బీచ్ ఉంది, మైపాడ్ బీచ్. బీచ్ అందరికీ ఉంటాయి ఆబ్వియస్లీ నెల్లూరు అంటే, బట్ ఇంకా అది మురళీకృష్ణ మలై కాజా. యా, అబ్బా క్రేవింగ్స్ అసలు 2 years అక్కడ ఉండేసి ఇక్కడ వచ్చి క్రేవింగ్స్ మామూలుగా లేవు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటా అంటే మొత్తం యాక్టివేట్ అవుతున్నాయి. మొత్తం లిటరల్లీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. టేస్ట్ బడ్సా అన్ని యాక్టివేట్ అవుతున్నాయి అసలు. మిస్ అయ్యారా అంటే యూకే నుంచి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 year 2 years? 2 years. 2 years అయిపోయింది కదా. ఏం ఫీల్ వస్తుంది ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత? ఆబ్వియస్లీ మీరు బయట ఎంత తిరిగేసి సాయంత్రం ఇంటికి వస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది మాకు. మీకు? నాకు ప్రశాంతంగా ఉంది, ఉండిపోవాలి ఉండదు కానీ బట్ ఏం చేయలేం, వెళ్ళాలి. నిజంగానే ప్రశాంతంగా ఉందా? యూకేనే ప్రశాంతంగా ఉంటదేమో కదా మేబీ. అంటే క్లైమేట్ అక్కడ సౌండ్స్ అవన్నీ ప్రశాంతంగా ఉంటాయి, బట్ కానీ హోమ్ ఎప్పుడు ఆబ్వియస్లీ ఇంట్లో గలగలమంటున్నా సరే ఇల్లే బాగుంటుంది కదా. సో రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి మీరు? ఇండియాలో ఇలా దిగి ఫస్ట్ మంచి టాప్ రెస్టారెంట్ ఒకటి చూసుకున్నాం. అక్కడికి వెళ్ళి ఒక ఫుల్గా అన్ని మెనూలు ఏమన్నా ఆల్మోస్ట్ అన్ని ఆర్డర్ చేసేసి అన్ని అట్లా తినేసి మంచిగా టమ్మీ ఫుల్ అయ్యంగానే అట్టా కోక్ తాగేసి చలో ఇంటికి. సాయిరామ్ అనుకున్నారా? అసలు వచ్చినప్పటి నుంచి మాకు అసలు నిద్ర కూడా లేదు. లిటరలీ ఒక 3 hours ఏమో హార్డ్లీ పడుకున్నాం. నిన్న కూడా 1 hour పడుకున్నాం. అదేంటి? ఇంకంతే, హైదరాబాద్కి వచ్చాం కదా. సో నైట్ అంతా ట్రావెలింగ్, ఇంకా పొద్దున్నే ఇంకా పెడితే రోజుకి ఒక వీడియో పెట్టాలని ఇంకా రెజల్యూషన్ పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ఎడిట్ చేసుకొని లాంగ్ వీడియో ఒకటి, షార్ట్ వీడియో 2 ఎడిట్ చేసుకొని 9కి పడుకొని వెంటనే మళ్ళీ 12కి సినిమా ఉంది రాజాసాబు. మళ్ళీ 10కి లేచి రెడీ అయ్యి వెంటనే వెళ్ళిపోయినాం. ఇప్పుడు సినిమా ఎలా ఉందని అడగచ్చా నేను? ఆబ్వియస్లీ అక్కడ బాగానే ఉంది. బాగానే ఉంది. మీరు ప్రభాస్ ఫ్యాన్ అని కామెంట్స్ చేస్తున్నారు కదా. ఇంకా ఎట్లా అంటే ఆబ్వియస్లీ సినిమాలా చూడాలి. మనం హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇది వెళ్ళామంటే ఆబ్వియస్లీ మీకు. కానీ నాకైతే బాగా నచ్చింది, ఎంజాయ్ చేసాం బాగా ఫన్గా అట్లా ఇట్లా. అంటే మీన్ 2 years తర్వాత అక్కడ ఏంటంటే టీవీలో పెట్టినట్టు పెడతారు, సౌండ్ ఉండదు, అరుపులు ఉండవు, గమ్మని ఇట్లా చూస్తూ ఉంటారు. బట్ ఎక్స్పీరియన్స్ మాకు సినిమా ఏ సినిమా అయినా వెళ్ళిపోయి ఉంటాం కానీ బట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ సౌండ్ అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. అవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ యూకే కూడా అంటే యూకే ఇప్పుడు అంతా తెలుగు వాళ్ళే ఎక్కువైపోయి మన ఉన్నారు, కానీ స్పీకర్స్ వాళ్ళు సౌండ్ ఎక్కువ బెటర్. థియేటర్స్ గురించి కాదు, మన ఫుడ్ కానీ లేకపోతే మన ఎన్విరాన్మెంట్ కానీ అసలు తెలుగు వాళ్ళ మధ్యలో ఉన్నట్టే ఉంటది. ఎటు చూసినా తెలుగు వాళ్ళే. అక్కడ బ్రిట్స్ ఫారినర్స్ అయితే ఉంటారు కానీ ఒక ఏరియాస్ ఉంటాయి మొత్తం కాలేజ్ దగ్గర అంతా ఇంకా తెలుగు వాళ్ళు, తమిళ్, కేరళ, హిందీ, నార్త్ సైడ్ ప్రతి ఒక్కరు ఉంటారు అనమాట. సో ఏమనిపించదు అంతగా, అందరూ ఇక్కడ ఇండియాలో ఉన్నట్టే ఉంటది కానీ బట్ చలి చాలా ఎక్కువ ఉంటుందా? బాగా ఇబ్బంది పడుతున్నారా? మేము కరెక్ట్ టైంకి వచ్చాము యాక్చువల్లీ. ఇప్పుడైతే ఫుల్ 16 inch వరకు స్నో పడుతుందంట. మేము ఇటు వచ్చాము, ఇంకంతే స్నోఫాల్ స్టార్ట్ అయింది. మమ్మల్ని స్నాప్లు వీడియోలు స్నో పడుతుందంటే అందాల ఆడబొమ్మ ఈ రీల్స్ ఏమైనా చేస్తున్నారా? అక్కడ ఉంటే చేసేది ఆబ్వియస్లీ. అది ఇల్లా ఇది ఇల్లా? ఇదే ఇల్లు అంటే ఐ మీన్ అక్కడ ఇంటికాడ ఉంటే రూమ్ దగ్గర యూకేలో. కానీ మీరిద్దరు ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఉండట్లేదు కదా? ఇప్పుడు లేము, ఒక 3-4 months నుంచి. ఓకే. సో నాకు వేరే చోట వర్క్ వచ్చింది, సో అక్కడికి మూవ్ అయ్యాను. ఎందుకంటే ట్రావెలింగ్కి ఇబ్బంది అయింది. బట్ ఎవ్రీ వీకెండ్ 2 days హాలిడేస్ ఉంటాయి. అంటే 5 days వర్క్ చేసిన 2 days ఉంటాయి. 2 days నేను వచ్చేస్తా, లేదా మనోడు వచ్చేస్తాడు నా దగ్గరికి. అవునా? మిస్ అవుతారు అట్లా ఫ్రెండ్షిప్ లో కూడా మిస్ అవ్వడము, బాధపడము? ఇప్పుడు మేము ఒక 6 నెలలు మాట్లాడుకోకపోయినా మళ్ళీ వెంటనే కలిసిన సేమ్ అదే ఉంటది. సో నో వరీస్. ఈవెన్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అంటే వాడుని ఒకే బెడ్, అంటే
హాస్టల్లో ఎట్లా ఉంటుంది తెలుసా, బాగా బెస్ట్ తెలుసు. ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది. ఉమ్, సో వాడు యుఎస్ నుంచి వచ్చాడు, నేను యూకే నుంచి వచ్చా. ఉమ్, వాడికి కాల్ చేసి, రే ఇప్పుడు నేను యుఎస్ నుంచి వచ్చినాను, లెట్స్ ప్లాన్ ఏదో ఒక ట్రిప్ కానీ అట్లా ఇట్లా వెళ్దాం అట్లా ఇట్లా అని. సో నేను ఇంటర్ నుంచి ఇంతవరకు మాట్లాడాలి వాడితో, అప్పట్లో నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే. ఇప్పుడు కాల్ చేసి ట్రిప్ ప్లాన్ చేద్దాం అంటే సేమ్ వైబ్ ఉంటుంది. గ్యాప్ వచ్చినా సరే అబ్బాయిలకి మాత్రమే నాకు తెలిసి. ఇప్పుడు అమ్మాయిలు కామెంట్ చేస్తారు మిమ్మల్ని. ఆబ్వియస్లీ పొసినెస్ జెలస్ అనేది అమ్మాయిలకి కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? అట్టని మరి కాదు, ఎలా తెలిసింది మీకు? అంటే మూవీస్ లో కూడా చూస్తుంటాం కదా. ఇప్పుడు మనోడు ఏమైనా స్పెట్స్ కొన్నాడు, వాచ్ కొన్నాడు, ఉమ్, మేము ఫీల్ అంటే అమ్మాయిలకు అయ్యో ఇది కొనేసింది అనేసి అంటారు కదా అట్లా. నేను ఒక అమ్మాయిని నా ముందు కూర్చొని మీరు ఇది అమ్మాయి పర్సు జనరల్ ఉంటారని రియాలిటీ చెప్తున్నారు. కదా. నిజమా అండి? మీరు చెప్పండి సోహెల్ గారు. నో కమెంట్స్ నేను. సైలెంట్ గుంటే బెటర్ అనుకుంటున్నాను. అంతే. అమ్మాయిలు కదా కామెంట్ చేయకపోవడం బెటర్. అట్టని కాదు, ఇట్స్ కామన్ థింగ్. సరేలే, ఓకేలే, పోనీలే, మేము అడ్జస్ట్ అవుతాం. అతి సమాచారం ఈ ఛానల్ పెట్టినప్పుడు ఇక్కడ ఎల్పియూలో ఎలా ఉంటుంది ఫుడ్ అని చెప్పేసి, ఎస్పెషల్లీ ఇడ్లీ ఇట్లా ప్లేట్కి కొడితే అది అది షాక్ అయ్యారా? అదే వైరల్ అయింది. బేసిక్ గా నేను దానికన్నా ముందు చాలా వీడియోలు చేసేవాడిని అనమాట. ఐ మీన్ గేమింగ్ వీడియోస్, గేమింగ్ ఎడిటింగ్ వీడియోస్, దాని తర్వాత వచ్చేసి ఇంకా చాలా చేసేవాడిని. సో అంతగా ఏం బూమ్ వచ్చేది కాదు. కాకపోతే నేను అప్పుడు యూఎస్కి వెళ్ళాలని అనుకునేవాడిని అనమాట. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఏం ఎగ్జామ్లు రాయాలి, ఏంద్రా అంటే ఏముంది ఇన్ని రోజులు యూట్యూబ్ చేసాము, సరే ఇప్పుడు యూఎస్కి చాలా మంది వెళ్తున్నారు కదా, సో వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. జిఆర్ఈ అంటే ఏంది, ఐఎల్స్ అంటే ఏంది, ఎట్లా వెళ్ళాలి, ఏం ఎగ్జామ్లు కావాలి అనేసి. సో నా ఫస్ట్ వీడియో కూడా అదే ఉంటుంది, జిఆర్ఈ అంటే ఏంటి అనేసి. సో అది చేస్తున్నాను, ఏంది ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా ఎవరు చూడట్లేదు ఏంటి, ఏం వద్దా అనుకున్నా. సరే ఇంకా అట్లా ఓకే పంజాబ్లో బిర్యానీ ఎట్లుంటుందో మన వాళ్ళకి చూపిద్దాము అని ట్రై చేశాను. అప్పుడు కొంచెం లైట్ వ్యూస్ వచ్చినాయి. సరే ఇంకా సర్లే ఇంకా ఇట్లా స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి రెస్టారెంట్కి వెళ్ళేది పెట్టేది పోవట్లా. సరేలే ఈరోజు హాస్టల్ చూపిద్దాము అనేసి పోయినాను. హాస్టల్ ఫుడ్ ఇడ్లీ ఇసురు కొట్టగానే అదొక 2-3 బౌన్స్ ఎగిరింది. పెట్టగానే 1 day 2 daysలో 2 million. ఏంటి 2 million వెళ్ళిపోయింది అబ్బా అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ పైన నుంచి ఐడి కార్డ్ వేసాను, అది చూస్తే మళ్ళీ అదొక 1.5 million వెళ్ళిపోయింది. సరే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసిన, ఓకే ఫుడ్ మన వాళ్ళకి ఫుడ్ చూపిద్దాము, ఎక్కడెక్కడ బాగుంటుంది, ఏం బాగుంటుంది అనేసి. ఆబ్వియస్లీ నాకైతే చాలా ఐ మీన్ డిఫరెంట్ కుజిన్స్ అవన్నీ ట్రై చేయాలని ఉంటుంది. ఇంకా అట్లా స్టార్ట్ అయింది. అది కాస్త లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయినాయి, అన్బాక్సింగ్ అయింది, ట్రావెలింగ్ అయింది, ఇంకా అన్నీ అట్లా అయిపోయినాయి అనమాట. అసలు యూట్యూబ్ ఎందుకు పెడదాం అనుకున్నారు? అందరికీ ఒకటి ఉంటుంది కదా, ఐ మీన్ ఇది చేయాలి అది చేయాలి అనేసి. సో అట్లా చూద్దాం మనం యూట్యూబ్లో ఆబ్వియస్లీ పెట్టిన వెంటనే వ్యూస్ అన్నీ వచ్చేవు, ఒక ట్రై అయితే చేద్దాం, వస్తే కంటిన్యూ చేద్దాం, లేదంటే చేసుకుంటా పోదాం ఏదో ఒక రోజు కంటిన్యూ అనుకున్నాను. బట్ కుదిరింది అంతే. మీరు ఎందుకు పెట్టలేదు ఇప్పటికీ యూట్యూబ్? ఈ క్వశ్చన్ మీ వాళ్ళు చాలా మంది, విష్ణు అన్న ఇంకొక సెపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టండి, సెపరేట్ పేజ్ పెట్టండి. ఇప్పుడు ఒకటి ఉన్న ఇల్లుని కట్టుకోవాలి కానీ బాగా కొత్త ఇల్లు కట్టడం ఎందుకు? అదే మీ ఇన్స్టా బయోలో కూడా మీ యూట్యూబ్ పేజ్ ఉంటుంది. ఇన్స్టా బయోలో కాదు, నా ల్యాప్టాప్ లో క్రెడెన్షియల్స్ అన్ని ఇలా ఉంటాయి, నా ఫోన్ లో లాగిన్ అయి ఉంటాయి. సో ఆల్మోస్ట్ నా ఐడి వాడి దగ్గర ఉంటుంది, వాడి ఐడి నా దగ్గర ఉంటుంది. ఓకే, మీరిద్దరు ఊర్లో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? అక్కడికి ఏ ఊరు? అంటే మీరు కూడా నెల్లూరులో ఉంటారు, మీరు కూడా నెల్లూరులో యూకే వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్. కాకపోతే మధ్యలో ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు, అతను సైడ్ అయిపోయి మీరిద్దరు మాత్రం మిగిలిపోయారు. ఎవరబ్బా మిమ్మల్ని పరిచయం చేసింది ఎవరు? సో అట్లేం లేదబ్బా, మేము మాట్లాడుకుంటాము. కాకపోతే మనోడికి ఇంట్రెస్ట్ ఏంది ఇట్లా వీడియోస్ అనేసి. సో సేమ్ మైండ్ సెట్ అయ్యేది కదా ఎప్పుడైనా. సో అట్లా ఇద్దరం కలిసి వీడియో స్టార్ట్ చేసినాము. సో నేను మీ పరిచయం చేసినప్పుడు వీడియో అంటే తినొచ్చినప్పుడు అక్కడ ఏం అడిగారని చెప్పేసి ఒక వీడియో అంటే బ్రో వస్తున్నారంట, ఆ బ్రో వచ్చిన తర్వాత ఆ బ్రోని అడిగి తెలుసుకుందాం ఏం అడిగారు అని చెప్పేసి. ఇప్పుడు ఏం పిలుచుకుంటారు మీరు? పేర్లు పెట్టి పిలుచుకుంటాం. క్లోజ్ అయిపోయారా? అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా మీ ఇద్దరిలో మీరు గమనించుకుంది? అంటే డే 1 కాలేజ్కి వెళ్ళినప్పుడు హాయ్ బ్రో అని చెప్పి బెంచ్లో కూర్చుంటాం కదా, అట్లుంటుంది. డే అంటే కాలేజ్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ బాండ్ అదే బెంచ్లో అట్లుంటుంది, అట్లా ఉంటుంది ఆబ్వియస్లీ. ఏం ఆలోచిస్తున్నారు ఈ గ్యాప్ లో? వింటున్నాను. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి క్వశ్చన్ పక్కా అడగమన్నారు. బై మిస్టేక్ ఎప్పుడైనా మీరిద్దరు గొడవపడి విడిపోతే ఏంటి పరిస్థితి అని? ఏమైనా పక్క రోజు ఫోన్ చేసి రారా ఆకలిస్తుందని చెప్తాను, బయటికి వెళ్ళినా రారా అంటే అయిపోయా. అంతే. పడ్డారా ఎప్పుడైనా గొడవ? అంటే అడ్జస్ట్ అయిపోతాం. అంటే పలాంది ఇప్పుడు వాడికి నచ్చలేదు అనేది నాకు అర్థమైందంటే నేను అది చేయను. లేదా
మనోడికి నాకు ఏదైనా నచ్చదేమో అనే ఒక థాట్ వచ్చినా సరే అది చేయడు, లేదా ముందుగా చెప్పేస్తాడు, లేదా అరే అది ఇది అని రూడ్గా అట్లా ఏమి ఉండదు, రిక్వెస్టింగ్ లాగా, అంటే రే చేద్దామా ఏమంటావు, ఈవెన్ ఇందాక ఒక రీల్ పెట్టాం, ఒకసారి ఈ సాంగ్ ఎలా ఉందో చూడు, లేదా నాకు ఇది నచ్చింది ఇది పెట్టు అనేది ఉండదు, ఇది ఒకసారి చూడు అనేసి, అంటే ఒపీనియన్ ఓకే అట్లా ఉంటుంది. సో ఇద్దరు మాట్లాడుకుని మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది. ప్రతి ఒక్కటి అడుగుతాం అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా అనిపిస్తుంది అని అడుగుతాను, అది కొంచెం బాలేదు వేరేది ఏమైనా చూద్దాము అనుకుంటాం, ఆల్టర్నేటివ్ మళ్ళీ ఎత్తుకుతాము, ఆవిడ ఒకటి చూపిస్తాను నేను ఒకటి చూపిస్తాను, దాని తర్వాత ఇద్దరు ఓకే అనుకున్నప్పుడే అది ముందరకు వెళ్తుంది. సో మోస్ట్లీ మన ఒపీనియన్ కన్నా ఆపోజిట్ పర్సన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్వియస్లీ మనోడు ఏ మాట అంటే అదే అన్నట్టు ఉంటా, మనోడు అట్టే ఉంటాడు అంతే. అంతేనా? మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగా థిక్ అయిన ఒక సిచ్యువేషన్ ఏంటి? ఆబ్వియస్లీ బాయ్స్ అంటే కూర్చుంటాం గంటలు గంటలు మాట్లాడుకుంటాం, అది ఎట్లా ఉంటుంది అంటే జోబీలో రూపాయి లేకపోయినా కోట్లలో ఉంటుంది మాటలు బిజినెస్ లో. అట్ట కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఇద్దరికి కామన్ పాయింట్ వచ్చేసి ఈ జాబ్లు ఇవన్నీ మన వల్ల కాదు కానీ బిజినెస్, ఓ ఇంకా అంతే బూమ్, ఇంకా అట్ట మాట్లాడుకుంటా మాకు టాపిక్స్ అట్లా అట్లా అన్ని కనెక్ట్ అయిపోతున్నాయి. ఓకే ఇద్దరికి సేమ్ ఇంట్రెస్ట్, అట్లా అలా కనెక్ట్ అయిపోతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు అంతేనా? ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది. ఎక్కడి వరకు ఈ ప్రయాణం? ఇది బిగినింగ్ మాత్రమే అన్ని అంట. యూట్యూబ్ లోనా? అన్నిట్లో బిజినెస్ పెడదామని ప్లాన్ ఉంది ఇండియాకి వచ్చేసి. అట్టని కాదు, జస్ట్ గో విత్ ఫ్లో, బట్ జాబ్స్ అనేవి లీస్ట్ ఇంట్రెస్ట్ అన్నమాట ఓకే ఇద్దరికి. యూకే లైఫ్ ఎలా ఉంటుందంటే బేసిక్గా చాలా మంది వీడియోస్లో వీకెండ్స్ వస్తే రీల్స్ చేసుకుంటూ, స్నో పడితే రీల్స్ చేసుకుంటూ వీడియోస్ పెడుతూ హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. రియాలిటీ ఏంటి? ఫ్లిప్ సైడ్ ఎలా ఉంటుంది అని ఒక క్వశ్చన్ ఉంటుంది. తినడానికి కూడా టైం ఉండదు. తినడానికి టైం అంటే కుక్ చేసుకొని తిని అవి అంటే అసలు వర్క్ని సాటిస్ఫై చేయాలి, కుకింగ్, క్లీనింగ్, ఇంకా ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవాలి. అంటే ఇక్కడంటే అమ్మా నాన్న లేదా ఫ్రెండ్స్ ఏదో చిన్న చిన్న హెల్ప్స్ చేస్తారు, అక్కడ ఏంటంటే అన్నీ మనమే చేసుకోవాలి, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు. ఇక్కడ హెల్ప్ చేస్తారు కాదు, వాళ్ళే చేస్తారు, మీరు తింటారు, ప్రశాంతంగా తిరుగుతూ ఉంటారు. అబ్బాయిలు అంటే బేసిక్ అదే కదా, అమ్మ నాన్న చేసి పెడుతుంటారు. అంటే ఇప్పుడు మీరు అబ్బాయిని డిస్కరేజ్ చేస్తున్నారు, ఇందాక మీరు అన్నారు అంటే ఇన్ జనరల్ గా అది అంటే తప్పుగా అంటున్నట్టు కాదు. ప్రామిస్ గా ఒప్పుకోండి. ఇప్పుడు ఇక్కడ ఊర్లో ఉంటే మీరు ఇంట్లో మొత్తం అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు, వంట వండడం అవి అంటే అమ్మకి హెల్ప్ చేస్తాం. ఈవెన్ నేను సోహెల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పక్క నుంచి ఆనియన్స్ కట్ చేయడం అట్లా ఇట్లా హెల్ప్ చేస్తుంటాను. ఆంటీ మేము తినేటప్పుడు వచ్చి తినిపించడం అట్లా. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే చేస్తాం లేదు, గుడ్ ఇంప్రెషన్ కోసం. అంటే అది కామన్ గా చేస్తాం అనుకో. అక్కడ ఆంటీ దగ్గర పాయింట్స్ కొట్టేయాలి, మన ఇంట్లో మాత్రం చేయం కదా. మీరు ఏమండి సైలెంట్, మీరు మామూలుగానే ఇతను సైలెంట్ పర్సన్ అంటే వినడానికి ప్రిఫర్ చేస్తారు ఎక్కువ? నేను ఎక్కువ వింటాను, ఎంతసేపు వింటాను మాట్లాడుతా ఉంటే అంతే ఎక్కువ. మీకు ఇంకా ఒక మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది కదా, హర్షిత, ధీరజ్, వీళ్ళ గురించి చెప్పండి మాకు. పేర్లు బాగానే గుర్తున్నాయి అసలు. అయ్యో నేను ఫస్ట్ నుంచి చూస్తాను మీ వీడియోస్, నేను ఇంటర్వ్యూకి పిలిచి చూడలేదు, ఫస్ట్ నుంచి ఫాలో అవుతాను. మీకు 3 years బ్యాక్ ఇంటర్వ్యూకి పిలిచానండి నేను, ఇఫ్ యూ రిమెంబర్. మరి అప్పటి నుంచి చూస్తున్నాననే కదా, సో గుర్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ధీరజ్ విషయానికి వస్తే నా స్కూల్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు సేమ్ విష్ణుతో ఎట్లా బాగుంటుందో సో ధీరజ్తో కూడా అట్లే బాగుంటుంది. కొట్టుకోరా మీ ఇద్దరు, మీరు ధీరజ్? మేమిద్దరం భలే ఫ్రెండ్స్. అవునా? ధీరజ్ విష్ణు కూడా సూపర్ క్లోజ్ అనమాట. క్లోజ్ అయిపోయారు. సో ఎట్లుంటదంటే నా ఫ్రెండ్స్ అందరూ ఐ మీన్ కొత్తగా నాకు ఎవరైనా పరిచయమైనా వాళ్ళందరూ కలిసిపోతారు, లేదంటే అటు సైడ్ నుంచి ఎవరైనా ఉన్నా కూడా మా ఫ్రెండ్స్తో కలిసిపోతారు. సో అంతా అట్లే ఉండదు. నేను బేసిక్ గా హర్షిత ఫ్యాన్ తెలుసా? అవునా? ఐ లైక్ హర్షిత. అయితే నేను హాయ్ చెప్తాను ఒకసారి. హాయ్ హర్షిత, నేనే చెప్తాను, ఖచ్చితంగా చూస్తుంది కదా. ఐ లవ్ యూ యాక్చువల్లీ, అంటే లెస్బియన్ కాదు, బేసికల్లీ ఇష్టం మీరంటే నాకు. మంచి మీకు కావాలంటే ఫోన్ కూడా చేస్తాను. యా, మంచి ఇంప్రెషన్ ఉంది నాకు తన మీద, భలే పిలుస్తుంటుంది మీ ఇద్దరిని క్యూట్ గా. ఆ అమ్మాయి ఉంటే మీరు మాట్లాడే మాటల్లో కూడా ఒక మంచి పర్స్పెక్టివ్ మారిపోతూ ఉంటుంది, తను ఉన్నప్పుడు బాగుంటుంది డిస్కషన్. అవునవునవును, హాయ్ చెప్తారా? తన గురించి చెప్పండి. చెప్దాం. ఓకే డన్. ఎట్లుంటదంటే ఇంట్లో వాళ్ళతో ఉన్న వైబ్ వస్తుంది, సొంత అక్క చెల్లెలు ఉంటాం కదా, సేమ్ అసలు అన్న తినండి అనడం కానీ, మా చెల్లి కూడా సొంత చెల్లి కూడా అన్నిసార్లు అన్న అన్న అని ఉండదు, అన్నిసార్లు అన్నట్టు. ఒక వీడియోలో తను అని ఉంటది, అన్న అన్న అని ఎందుకంటానంటే నాకు అన్నలు ఎవరు లేరు, అందుకే ఐ ఫీల్ దట్ అని. అప్పుడు అనిపించింది నాకు, ఆ క్లోజ్ అనిపించింది. మేము అలానే ఉంటాం, అంటే ఆ బాండ్ అలా ఉంటది, సొంత ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా. టీస్ చేయడం కానీ ఏమన్నా సేమ్ మా చెల్లితో ఎట్లా ఉంటామో అదే బాండ్ అట్లనే ఏడిపించడం కొత్తని, లేదా మన ఓన్ చెల్లి కాదు కదా ఏమన్నా
టీచ్ చేసే బాధపడతారు అట్లా మన ఇంట్లో ఎట్టుంటామో కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం అట్లానే ఉంటుంది. అవునా, క్లోజ్ అయిపోతారు కదా. అంటే ఆబ్వియస్లీ మన ఇంటి దగ్గర లేము అన్నప్పుడు మనం ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక గ్యాంగ్ చేసేసుకొని ఫ్రెండ్స్ అయిపోయి బాగుంటది కదా. ఉంటుంది కానీ అది నిలబెట్టుకోవాలి, కష్టం అంటారా? బిజీ షెడ్యూల్స్ వల్ల అట్లా ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే బాండ్ అట్లానే ఉంటుంది మంచిగా. అని చాలా మంది మీ వీడియోస్ లోనే చూస్తున్నా, మంచిగా ఫుడ్ వండుకొని తింటున్నారు, మీరు అందరికి నోట్లో ముద్దలు పెడుతున్నారు. బాగుంటుంది. ఈవెన్ మేమిద్దరం ఇట్లా వచ్చేసాం కదా, అంటే నేను ఒక ప్లేస్కి సోయల్ ఒక ప్లేస్కి, ఈవెన్ అంకుల్ ఆంటీ వాళ్ళు కానీ మైండ్లో ఏంద్ర మీద గొడవలు అయ్యాయి అట్లా ఇట్లా అనేసి అనుకుంటారు. చాలా మంది బయట కూడా అట్లా అనుకుంటారు. కంగారు పడ్డారు అందరూ, విష్ణు ఏమైపోయాడని వీడియోస్ కింద కామెంట్స్ కూడా. బట్ కానీ కలిసి 10 టైమింగ్ వాళ్ళు లేచి ఉంటారు, ఎత్తట్లేదు అసలు. ఐ మీన్ మధ్యలో ఏమన్నా రిటర్న్ కాల్ చేస్తే మాట్లాడతాం. పర్లేదు. నేను ఈ క్వశ్చన్ అంటే ఫ్రెండ్షిప్ గురించి ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేస్తానో వాళ్ళు పక్కా అడుగుదాం అనుకుంటా. ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అసలు మీ దృష్టిలో? ఇద్దరు చెప్పండి. అంటే ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఒకటి నేను చెప్పాలనుకునేది మెయిన్లీ ఫ్రెండ్స్ మధ్య కానీ, అంటే జనరల్గా గొడవలు వచ్చేది ఒకటి డబ్బు విషయంలో, రెండోది అమ్మాయి మ్యాటర్లో, అంటే అబ్బాయిలకైతే. సో ఆ రెండు మేము పట్టించుకోం, సో హ్యాపీగా ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ కూడా అదే ఫాలో అయితే లైఫ్ చాలా బాగుంటుంది. అంటే అమ్మాయిల వల్ల రాజ్యాలు కూలిపోయిన కొన్ని ఉంటాయి కదా, సో ఫ్రెండ్షిప్ కూలిపోవడం అనేది పెద్ద ఇది కాదు. నిజంగా అమ్మాయిలు మీరు పగబట్టేశారు కదా? లేదు, జనరల్ ఇప్పుడు సామెతలు ఉంటాయి కదా బయట, సో వాటిని యూజ్ చేస్తాను. అంటే నాకు వాళ్ళ మీద తప్పు ఉద్దేశం అని లేదా అట్లా ఇట్లా ఏం కాదు, ఇన్ జనరల్ చెప్తున్నా. డబ్బు విషయంలో ఎప్పుడు గొడవ రాలేదా? పోనీ అసలు పట్టించుకోం. ఇప్పుడు నాకు 1 lakh కావాలంటే వాడి దగ్గర లేకపోయినా లేదని చెప్పడు, ఆంటీని అడిగి మరీ వేస్తాడు. ఇప్పుడు మనోడికి ఏమైనా అర్జెంటుగా కావాలి, నా దగ్గర లేవు, నేను మా ఫ్రెండ్స్ను ఇంట్లో వాళ్ళని అడిగి లేవని చెప్పకుండా వేస్తాను. అట్లా ఉంటుంది మా మధ్య. లేవనే పదం రాదు. ఈవెన్ మీరు ఎంత అప్పుల్లో ఉన్నా సరే నా దగ్గర లేవురా అనే మాట రాదు మా ఇద్దరి మధ్య. సో అలా నిజంగా డబ్బులు అడిగితే ఏ టైంలో ఫోన్ చేసినా ఇచ్చే వాళ్ళు ఎవరు మీకు వెంటనే? మీరేనా? మా ఫ్రెండ్స్ అందరూ, ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ అట్టే ఉంటారు. అంటే బాండ్ అట్లా ఉంటుంది అనమాట. అంత సడన్ గా ఇంత త్వరగా ఎలా కుదిరింది అంత మంచి బాండ్? అంటే మీకు 100 మంది క్లాస్ లో ఫ్రెండ్స్ ఉంటారు, కానీ దాంట్లో ఒకరో ఇద్దరు ఉంటారు ద బెస్ట్ గా. సో ఆబ్వియస్లీ అదే సర్కిల్ అవుతుంది అనమాట మాకు ఎక్కడికి వెళ్ళినా. మీరు మాటలు మాంత్రికుడని ఎందుకు పెట్టుకున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. తెలియని వాళ్ళందరూ సెట్ కాలేదంటారు, కానీ ఆ రీల్స్ పూలు అట్లా ఇట్లా పట్టుకొని తగ్గడం వల్ల నాతో ఫ్రెండ్స్ గా ఉన్న ప్రతి ఒక్కరు అదే అంటారు, కరెక్ట్ గా సెట్ అయిందిరా అనేసి. అది పెట్టింది కూడా ఈడే. మీరు పెట్టారా? ఐ మీన్ లైక్ ఇద్దరం ఎతికాము, దాని తర్వాత ఇదైతే నీకు సెట్ అయ్యిద్ది, ఆబ్వియస్లీ అందరూ అదే అంటారు కాబట్టి దీంతోనే వెళ్ళిపోదాం అనేసి ఇంకా పెట్టాను. ఆయన పేరుకైనా న్యాయం చేస్తున్నారు, మీరేమో అతి సమాచారాన్ని పెట్టుకొని అసలు కొంచెం సమాచారం ఇచ్చినా సరిపోద్ది అని వెయిట్ చేస్తున్నారు జనం. ఇంకంతే, ఇంకేం చేయలేము అంతే. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా చేస్తారు గైస్. 2026 అంటే అనుకుంటున్నాం, చూద్దాం. 1 million కొట్టాలి కదా. 1 million లాస్ట్ నా బర్త్డే December 13 అనమాట. 2024 December 13కి 1 million అవ్వాలనుకున్నాం. 2025 December కూడా వచ్చేసింది, ఇంకా కాలేదు. ఈసారి 2026 December కి హోప్ సో అయిపోద్ది. నా 4 మీద మచ్చలు ఉన్నాయి. అవునా? అయితే అటైతే మలైకాజా తెచ్చిస్తాం. అయితే డిసెంబర్ లో వచ్చి మీరు నాకు మలైకాజా ఇవ్వాలి. ఒకవేళ 1 million అయితే యూకే నుంచి వచ్చి, యూకే నుంచి వస్తాం ఖచ్చితంగా. ఇదిగో ఇంటర్వ్యూ ఉంది సాక్షి, డెఫినెట్ గా పక్కాగా. 2026 December కి అతి సమాచారం యూట్యూబ్ ఛానల్ కి 1 million అవుతుంది గైస్. అయితే నాకు వాళ్ళు మలైకాజా తెచ్చిస్తున్నారు, మీరే సాక్షి. అంతే పక్కా. ఓకే, సో చాలా సీరియస్ గా ఇద్దరు భలే మాట్లాడాలా వద్దా అన్నట్టు మాట్లాడుతున్నారు ఇందా నుంచి.